హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్ ఇచ్చే విధంగా 2 నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగిందండి. ఈ 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి 2 నోటిఫికేషన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటువంటి ఒక సంస్థ నుండి రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ 2 నోటిఫికేషన్స్లో ఒక నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించింది, మరొక నోటిఫికేషన్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించింది. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, మీరు చివరి వరకు చూసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ప్రీవియస్గా రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి వినే ఉంటారు. ఈ రీలెవెల్ ద్వారా ఒక ఫ్రీ టెస్ట్ రాసి మీరు కూడా ఒక మంచి జాబ్ అయితే పొందవచ్చు. ఆగస్టు 18కి రీలెవెల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈ 1 ఇయర్లో 1100+ జాబ్ ఆఫర్స్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది రీలెవెల్లో. ఇది ఒక ఐఐటి ఐఐఎంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 40 lakh per annum శాలరీ ఉన్నటువంటి జాబ్స్ కూడా చాలామందికి రావడం జరిగింది. అలాగే రీలెవెల్ ద్వారా 800 కంపెనీస్ వారికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకున్నాయి. రీలెవెల్లో ఇప్పుడు కొత్తగా మనకి ఫ్రీ టెస్ట్తో పాటు అడిషనల్గా ఇండస్ట్రీ కోర్సెస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అవునండి, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా, డిగ్రీ లేకపోయినా కూడా మీకు ఉన్నటువంటి స్కిల్స్తో మంచి జాబ్ అయితే పొందవచ్చు. ప్రణయ్ దుగానే అనే అతను రీలెవెల్లో ఉన్నటువంటి కోర్సెస్ తీసుకొని ప్రీవియస్గా అతను 5 years మర్చెంట్ నేవీలో జాబ్ చేసినా కూడా తన కెరియర్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో రీలెవెల్లో ఉన్నటువంటి బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్ తీసుకొని లోమోస్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ అయితే పొందడం జరిగింది. సో దీనికి సంబంధించి రీలెవెల్ అనేది ఒక గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. సో మీకు కెరియర్ బ్రేక్ ఉన్నా, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా కూడా ఈ రీలెవెల్లో ఉన్నటువంటి ఫ్రీ టెస్ట్ రాయడం ద్వారా జాబ్ అయితే పొందవచ్చు. అలాగే రీలెవెల్లో ఉన్నటువంటి కోర్సెస్ అదర్ కోర్సెస్తో కంపేర్ చేస్తే చాలా చీపర్గా ఉంటాయి. ఆ కోర్సెస్తో మిమ్మల్ని మీరు అప్ స్కిల్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకుని టెస్ట్ రాయండి, అలాగే కోర్సెస్ కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుండి టోటల్ మనకి 100 వేకెన్సీస్తో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వితౌట్ ఎగ్జామినేషన్ త్రూ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ రెలవెంట్ సబ్జెక్ట్ ఆర్ బీఈ ఆర్ బీటెక్ అండ్ ట్రిపుల్ ఆర్ ఎఫ్సిటీ ఆర్ ఎంసీఎం చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. దీనికి సంబంధించి మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్లో ఉన్నటువంటి పర్టికులర్ మార్క్స్ ఆధారంగా, మెరిట్ బేసిస్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 years పాటు దీనికి సంబంధించి మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనకి టోటల్గా 50,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. 9 to 5:30 PM మధ్యన మీరు ఈ పర్టికులర్ వర్కింగ్ అవర్స్లో మీరు పనిచేయాల్సి ఉంటుందని డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లై లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి రీజియన్స్ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ సౌతర్న్ రీజియన్ కింద చూసుకున్నట్లయితే విజయవాడ, హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సౌతర్న్ రీజియన్లో టోటల్గా మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో మిగిలినటువంటి రీజియన్స్ కూడా కలుపుకొని మనకి ఇక్కడ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఎటువంటి ఫీ అయితే లేదు. సో దీనికి సంబంధించి మీరు ఫ్రీగా ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూద్దాము. ఈ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ బేసిస్ మీద రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి సంబంధించిన శాలరీ చూసుకున్నట్లయితే 1 lakh రూపీస్ శాలరీ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు.
సో దీనికి సంబంధించి ఈ పోస్టులు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 16 వేకెన్సీస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ లాంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం 2020, 21 ఆర్ 22లో గేట్ స్కోర్ కలిగినటువంటి వారు, వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ల వారీగా చూసినట్లయితే పర్టికులర్ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు ఖచ్చితంగా 2020లో రాసినటువంటి గేట్ స్కోర్ కానీ, 21 ఆర్ 22లో రాసినటువంటి గేట్ స్కోర్ కానీ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఆల్రెడీ మీకు గేట్ స్కోర్ ఉంది కాబట్టి, ఎగ్జామినేషన్ అయిపోయింది కాబట్టి, సో ఈ పోస్టులకి సంబంధించి వితౌట్ ఎగ్జామినేషన్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి 21 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ నెల 26వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ గేట్ 2020, గేట్ 21 అండ్ గేట్ 2022 స్కోర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి బేస్డ్ ఆన్ ది వ్యాలిడ్ స్కోర్ ఆఫ్ గేట్ 2020, 2021 అండ్ 2022 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ మూడిట్లో మీకు ఏ ఒక్క ఇయర్లో మీకు గేట్ స్కోర్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అందులో వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని పిలుస్తారనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ 85% వెయిటేజ్ వచ్చేసి గేట్ స్కోర్కి సంబంధించి, 15% ఆఫ్ వెయిటేజ్ వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 26వ తేదీ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి ఇమీడియట్గా ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. 2 ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది. సో మనకి గేట్ స్కోర్ ద్వారా ఈ యొక్క సెకండ్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, గేట్ స్కోర్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే దీనికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. services.bis.gov.in అనేటువంటి ఒక సైట్లోనికి వచ్చి మీరు ఈ 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. లేదు మీకు అకౌంట్ లేకపోయినట్లయితే క్రియేట్ యువర్ బిఏఎస్ అకౌంట్ అని చెప్పేసి ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయితే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఈ విధంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన అప్లై లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.